Welcome to One TV Special Story. ఏపీని ఇప్పటికే వణికిస్తున్న బర్డ్ ఫ్లూ ఒక భయంకరమైన వైరస్. ఇప్పుడు ప్రజల్లో ఇదే భయం ఆందోళన వెన్నంటి తరుముతోంది. అసలు నిజానికి ఇది భయంకరమైన వైరస్. ఒక్క చికెన్ లో సోకుతున్న వైరస్ మనుషులకు సోకితే అసలు ఏమవుతుంది? నిజానికి ఇది మరో కరోనా జాతికి చెందిందా, లేక సాధారణంగా వచ్చే వ్యాధుల్లో భాగంగా వస్తున్న వైరస్లకు భిన్నంగా మారుతోందా? ఏది వాస్తవం, ఏది అవాస్తవం? లెట్స్ వాచ్ ద స్టోరీ. మనం చూస్తున్న చికెన్స్ ప్రపంచానికి ఆహారం. ప్రోటీన్స్, విటమిన్స్ ఇంకా తదితర అంశాలకు చెందిన మనిషి బలానికి చెందిన ఆహారాల్లో అతి ప్రాముఖ్యమైన ఆహారం ఈ కోడి మాంసం. మరో మాటగా చెప్పాలంటే పక్షి జాతికి చెందిన కోళ్ల పెంపకాల్లోని పలు లోపాల కారణంగానే వైరస్ పుట్టి పెరుగుతుందని ఎనిమల్ హస్బెండరీ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ప్రారంభమైన బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలంగాణకు వ్యాపించింది. దాంతో నిన్న మొన్నటి వరకు చుక్కల్లో పరుగులు పెట్టిన చికెన్ రేట్లు ఇప్పుడు అమాంతం నేలకు జారిపోతున్న వైనం చూస్తుంటే చికెన్ ఇండస్ట్రీకి ఓ పెద్ద పెను సవాల్గా మారుతుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంతకీ అసలు కథకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్న చికెన్ వ్యాపారంపై బర్డ్ ఫ్లూ ఇప్పటికే పెను సవాలును విసురుతుందనడంలో సందేహం లేదు. బర్డ్ ఫ్లూ పూర్తి పేరు బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ప్రస్తుతం కోళ్లకు సోకుతున్న వైరస్ సైంటిఫికల్ నేమ్ ఇది. వాస్తవానికి ఈ వ్యాధి పక్షి జాతికి చెందిన వ్యాధి కాబట్టి దీనిపై పరిశోధకులు కూడా క్షుణ్ణంగా అధ్యయనం కూడా చేశారు. ఫ్లూ అంటే జ్వరం, రొంప, జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులకు సంబంధించిన వైరస్ గా డాక్టర్లు చెబుతారు. ఈ వైరస్ మనుషులకు సోకితే ఫ్లూ జ్వరం అంటారు. అదే పక్షులకు సోకితే బర్డ్ ఫ్లూ గానే పిలువబడుతున్న వైరస్ లక్షణాలు రెండు రకాలుగా ఉంటుంది. బర్డ్స్ కు గాని లేదా కోళ్లకు గాని సోకిన వైరస్ తో అవి చనిపోతాయే కానీ అదే వైరస్ మనిషికి సోకితే అంత పెద్ద ప్రమాదమేమీ ఉండదనేది వైద్య నిపుణుల పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా H5N1 అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందింది. ఈ వైరస్ కొద్ది స్థాయిలో సోకినప్పుడు కోళ్ల ఈకలు చెల్లా చెదురైనట్లు కనిపిస్తాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ వైరస్ తీవ్రముగా సోకినప్పుడు కోడి వివిధ శరీర అవయవాలు దెబ్బతిని 48 గంటల్లో చనిపోతుంది. కోళ్లు జార విడిచే సొంగ ద్వారా ఈ వ్యాధి ఒక కోడి నుండి మరొక కోడికి త్వరగా వ్యాప్తిస్తుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. అలాగే కోడి రెట్టల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. చాలా అడవి పక్షుల్లో ఈ వ్యాధి క్రిములు పేగుదలలో ఉండవచ్చును, కానీ తీవ్ర ప్రభావం వెంటనే కనిపించదు. ఈ పేగులు ఈ వైరస్ కి రిజర్వాయర్ గా ఉంటాయి. ఈ పేగులే ఇతర పక్షి జాతులకు ఈ వ్యాధి సోకడానికి హావకాలుగా పనిచేస్తాయి. ఇక మరో ముఖ్యమైన విషయానికి వస్తే మనుషులకు ఈ వ్యాధి సోకడం ద్వారా వచ్చే పరిణామాలపై తాజా అధ్యయనాలు మరోలా వివరిస్తున్నాయి. మనుషులకు సోకే వైరస్లకు, కోళ్లకు సోకే వైరస్లకు కొన్ని తేడాలు ఉన్నాయి. మనుషులకు H1N1, H1N2, H3N2 వైరస్లు సోకుతాయి. కోళ్లకు H5N1 వైరస్ సోకుతుంది. కోళ్లకు సోకే వైరస్ అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మనుషులకు సోకుతుంది. అయితే ఈ వైరస్లు వేగంగా రూపాంతరం చెందే శక్తి కలిగి ఉంటాయి. అందువల్ల మానవ జాతికి మొదటి నుండి ఈ వైరస్ అంటే భయమే. 1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారిలా సోకినప్పుడు ప్రపంచం మొత్తం 4 కోట్ల మంది మరణించారు. బర్డ్ ఫ్లూ కూడా అదే విధంగా రూపాంతరం చెంది మనుషులకు హాని కలిగిస్తుందేమో అని శాస్త్రవేత్తలు నిరంతరం నిఘాతో ఉంటున్నారు. అదే జరిగితే మానవ జాతిలో 25 నుంచి 30% మంది ప్రజలకు దీని ప్రభావం పడుతుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మానవ జాతిపై ప్రభావం గురించి అలా ఉంచి పక్షులకు ఈ వ్యాధి సోకడం వల్ల అపారమైన ఆర్థిక నష్టము జరుగుతుందనడంలో సందేహం లేదు. రోజుకి కొన్ని లక్షల కోట్ల మీద వ్యాపారం జరిగే చికెన్ మార్కెట్ ఇప్పుడు నేలను తాకే పరిస్థితి నెలకొంది. అందుచేత ఈ వ్యాధి వ్యాపించకుండా కోట్లాది కోళ్లను వధించాల్సి వస్తుంది. కాగా 2008లో వచ్చిన బర్డ్ ఫ్లూ కారణంగా పశ్చిమ బెంగాల్లో 353 మందికి ఈ వ్యాధి సోకుతూ అందులో 221 మంది చనిపోయినట్లు సమాచారం. వ్యాధి సోకిన కోళ్లకు మేత దాణా వేసేవారు, పంజరాలను శుభ్రం చేసేవారు. రోగిష్టి పక్షులను అటు ఇటు తరలించే వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు ఒక మనిషి నుండి ఇంకో మనిషికి H5N1 వైరస్ సోకిన దాఖలాలు లేవు. ఇది మానవ జాతికి పెద్ద ఊరట. ఈ వైరస్ కి వ్యాక్సిన్ తయారు చేయడానికి కొన్ని సాంకేతిక కారణాలు అడ్డంకులుగా మారుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
మనిషి నుండి మనిషి ఈ వ్యాధి సోకి ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడే వ్యాక్సిన్ తయారు చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి అనేక కాంబినేషన్స్ శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం యాంటీవైరస్ మందులు కొన్ని వినియోగంలో ఉన్నాయి. దీన్ని వాణిజ్యపరంగా టామిఫ్లూ, జనమివీర్ అని పిలుస్తూ ఉన్నారు. అండ్ దీనికే రెలెన్జా అని మరో పేరు కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా ఈ వైరస్ నివారణకు గాను తీసుకోవాల్సిన జాగ్రత్తలో భాగంగా సుమారు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ పైనే ఉన్న ఉష్ణోగ్రత వద్ద ఉడకబెడితే వైరస్ చనిపోతుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక విదేశాల్లో వెలుగు చూస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ H7N9 గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రాణాంతకమైన వైరస్ గా చెబుతున్నారు. కాగా ఈ వైరస్ నియంత్రణకు చైనా వ్యాక్సిన్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ ను తయారు చేశారు. పరిశోధనలో భాగంగా వీరు H7N9 వ్యాధి సోకిన రోగి నుంచి గొంతు నుంచి కణజాలం సేకరించారు. తర్వాత అందులోంచి వైరస్ విజయవంతంగా వేరు చేశారు. దీనికోసం ప్లాస్మిడ్ రివర్స్ జెనెటిక్స్ రియాసెట్మెంట్ అనే విధానాన్ని అనుసరించినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక బర్డ్ ఫ్లూ వైరస్ లో చాలా రకాల జాతులు ఉన్నట్లు సైంటిఫికల్ రీసెర్చ్ యానిమల్ హస్బెండరీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. వాటిలో ఎక్కువ భాగం మానవులకు సోకవు. ముఖ్యంగా బర్డ్ ఫ్లూ పక్షుల్లో వ్యాపించే ఒక అంటువ్యాధి రకం ఇన్ఫ్లుయెంజా. అరుదైన సందర్భాల్లో ఇది మానవులను ప్రభావితం చేస్తుంది. బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ పక్షుల్లో వ్యాపించే ఒక అంటువ్యాధి రకం ఇన్ఫ్లుయెంజా. అరుదైన సందర్భాల్లో ఇది మానవులను ప్రభావితం చేస్తుంది. కాకపోతే ఇది మనుషులకు అంతగా సోకదు. ఒకవేళ సోకినా అంతగా ప్రభావితం చూపించదంటున్న వైద్యులు అందుకు తగిన ప్రికాషన్స్ కూడా చెబుతున్నారు. పచ్చి మాంసాన్ని, పచ్చి గుడ్లను తినకుండా బాగా వేడి నీళ్ళలో ఉడికించి వండిన వాటిని తింటే ఫ్లూ సోకదంటున్నారు. వాటిని తాకిన తర్వాత కూడా గోరువెచ్చని నీళ్లతో కడుక్కుంటే వైరస్ సోకదంటున్నారు. కోళ్ల ఫారాల్లో పనిచేసేవారు కోళ్ల రెట్టలు తాకడం, చనిపోయిన కోళ్లను తాకడం, చేతులు కడగకుండా నిర్లక్ష్యం వహించడం వలన వ్యాధి సోకే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. సో బర్డ్ ఫ్లూ పెద్ద ప్రమాదకరమైంది కాదంటున్న వైద్యుల సలహాలు మాత్రం నివారణ చర్యలను మాత్రం స్పష్టంగానే చెబుతున్నారు. గతంలోనూ వచ్చిన బర్డ్ ఫ్లూ వ్యాధితో మనిషిపై ఎంత ప్రభావితం చేసిందనేది గత అధ్యయనాల్లో స్పష్టమవుతోంది. సో అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే చందాన ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదేమో. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.